వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మారిషస్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ. సాంప్రదాయం, భక్తి, సంస్కృతి సమ్మేళనం రంగుల మహోత్సవం. ఎంపీ కేశినేని శివనాథ్. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి బండి వద్ద ప్రత్యేక పూజలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని సచివాలయం 2వ బ్లాక్లో అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం. హిందువుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం మండిపడ్డ మాజీ ఎంపీ మార్గాని భారత్. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అన్ని అంశాల్లోనూ అమలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అందుతున్న పౌర సేవలు, పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సీఎం స్పష్టం చేశారు. దాదాపు 800 సేవల్ని ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందిస్తున్నాయని సీఎం అన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కొత్త ఏడాదిలో ప్రభుత్వ శాఖలన్నీ ప్రజలకు అత్యుత్తమంగా సేవలు అందించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే పౌర సేవలన్నీ క్షేత్రస్థాయిలో మరింత మెరుగ్గా అందించేలా కృషి చేయాలని సూచించారు. ఈ సమీక్షకు సమాచార శాఖ మంత్రి కొలుతు పార్థసారథి, సిఎస్ విజయానంద్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సహా రవాణా, గ్రామాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీ, ఆర్టీజీఎస్, ఆర్థిక, ప్రణాళిక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు, మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్కు వివరించారు. ఈ సందర్భంగా మారిషస్లో నివసిస్తున్న తెలుగువారి యోగక్షేమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గతంలో మారిషస్లో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజులను ఆ దేశ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకు మారిషస్ అధ్యక్షుడు ఏపీలో పర్యటిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు మెరుగైన సంక్షేమం, సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యాలయంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు మెరుగైన సంక్షేమం, సౌకర్యాల కల్పనపై చర్చించారు. రాష్ట్రంలో 15 నూతన డిగ్రీ కాలేజీల ఏర్పాటు, అన్ని గురుకులాల్లో విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్ కోర్స్, సోలార్ రూప్ టాప్ ఏర్పాటు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు, ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు వాషింగ్ మిషన్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. అంబేద్కర్ గురుకులాల పార్ట్ టైం, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రమాద బీమా కల్పన, ఖాళీగా ఉన్న కేర్ టేకర్ పోస్టులను అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా భర్తీ, నాన్ బీఈడీ తెలుగు పండిట్లకు ప్రిన్సిపాల్లుగా లేదా పదోన్నతి, గ్రేడ్ 2 ప్రిన్సిపాల్లకు గ్రేడ్ 1 ప్రిన్సిపాల్గా అడహక్ పదోన్నతి కల్పించే అంశాలపై సమావేశంలో చర్చించారు.
బీసీ కార్పొరేషన్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్వ వైభవం తీసుకువచ్చి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌలి శాఖ మార్చులు ఎస్ సవిత తెలిపారు. విజయవాడ రూరల్ గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్లో సోమవారం ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా బొమ్మన శ్రీధర్, డైరెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తొలిత వ్యాస మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌలి శాఖ మాత్యులు ఎస్ సవిత మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ కార్పొరేషన్లకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. త్వరలోనే ఆదరణాత్రి పథకాన్ని ప్రారంభించి ఆధునిక పనిముట్లు, టెక్నాలజీని అందిస్తామని చెప్పారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బీసీల కష్టాలను పాదయాత్రలో స్వయంగా తెలుసుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ కుండూరి పాల్ శెట్టి, బెస్త సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. మహిళగా నా మీద కూడా ఎన్ని విధాలుగా అక్రమ కేసులు జగన్మోహన్ రెడ్డి గారు సంస్థలకు కూడా గతంలో 10,000 ఇచ్చేవారు. మరి వారికి ఆర్థిక సహాయం పెంపు కోసం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కష్టాల పట్ల కష్టాన్ని గుర్తించి 20,000 రూపాయలు కూడా మేము అందజేశామనే విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి 14-19లో వేటు నిషేధ వృత్తి కూడా అందజేశాం. ఏదైతే వేటు నిషేధం ఉందో ఆ సమయంలో వృత్తి కూడా మనం అందజేశాం. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు 10,000 అందజేశారు. ఆ సమయంలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం 20,000 రూపాయలు అందజేసిన ప్రభుత్వం తెలియజేస్తూ, వేటకు వెళ్ళి వాళ్ళు ప్రమాదం శాస్తూ ఏదైనా జరిగితే వారికి మరి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా మనం అందజేస్తున్నాం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆదరణలో మత్స్యకారులతో ప్రాధాన్య చైర్మన్ గారితో డైరెక్టర్ వారి పురోగతులతో కూడా చర్చించి వారికి ఏ విధమైన కూడా అమలుపరుస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో నంబర్ 217 రద్దు చేశాం. మత్స్యకారులకు 50 ఏళ్లకే మరి పెన్షన్ కూడా అందజేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా లీటర్ డీజిల్ పైన 9 రూపాయలు రాయితీ అందజేస్తున్నాం. గతంలో ఏముందో మనందరికీ తెలుసు. మరి నా బీసీలు అని చెప్పి ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అనే విషయం కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక పక్క సూపర్ 6 పథకాలు అమలు పరుస్తూ రాష్ట్రాన్ని పోలవరం, ఒక పక్క అమరావతి, మరి ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, మరి రైల్ కనెక్టివిటీ కావచ్చు, బస్ కనెక్టివిటీ కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు. ఈరోజు పెట్టుబడులు కూడా భారతదేశంలో ఎక్కువగా పెట్టుబడులు వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ వైపే అనే విషయం మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. ఎవరా సృష్టికర్త? 14-19లో క్రియాకర్మకర్త సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. పర్మిషన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మరి 1924లో అదే 14 మరి భోగాపురం ఎయిర్పోర్ట్కి సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణలతో వైసీపీ ప్రభుత్వం మోపిన విద్యుత్ ఛార్జీల అదనపు భారం నుంచి ప్రజలకు ఊరట లభించిందని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా చేపడుతున్న విద్యుత్ సంస్కరణలు ప్రజలకు తెలియజేసేందుకు సోమవారం గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో గద్దె అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్గా ముందుకు సాగుతున్నాయని అన్నారు. మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా ప్రజలపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీలను తగ్గించి గొప్ప నిర్ణయం తీసుకున్నారని ఆమె కొనియాడారు. అందరికీ నమస్కారం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్షన్లకు ముందు ఏదైతే ప్రామిస్ చేశారో తన మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలని సూపర్ హిట్గా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా మరి ప్రజలందరికీ ఒక చక్కటి సుపరిపాలన అందిస్తూ మరి దానిలో భాగంగా ఈ రోజున మేనిఫెస్టోలో లేకపోయినా కూడా మరి ప్రజలకి చక్కటి పాలన అందించే క్రమంలో ఈ రోజున కరెంటు ఛార్జీలని తగ్గించటం,
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చే ముందు యూనిట్ ఛార్జ్ రేటు తగ్గిస్తానని చెప్పి మరి ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో మరి 9 సార్లు ఆయన మరి ఈ రేట్లు పెంచటం ద్వారా 32,000 కోట్లు ఈ రోజున 32,000 కోట్ల భారాన్ని ప్రజల వైపు భారాన్ని మోపటం జరిగింది. మరి చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా గతంలో విద్యుత్ సంస్కరణలు చేపట్టిన మొట్టమొదటి మరి వ్యక్తిగా మనం చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి. ఆ రోజున మిగులు విద్యుత్తుని మనకి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చే నాటికి ఇది మిగులు విద్యుత్తు రాష్ట్రంగా ఆయన చేతికి అప్పచెప్పడం జరిగింది. వారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఈ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో భారం వేస్తూ మరి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని 1.29 లక్షల కోట్లు అప్పుల్ని మిగిల్చి వెళ్ళటం. పెనుగ్రంచిపోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం అనేది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ఇది మన సాంప్రదాయం, భక్తి, సంస్కృతి సమ్మేళనానికి ప్రతీక. తరతరాలుగా కొనసాగుతున్న ఈ మహోత్సవం ప్రజల్లో ఐక్యతను, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పెనుగ్రంచిపోలు పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, టీడీపీ పెనుగ్రంచిపోలు మండల పార్టీ అధ్యక్షుడు చింతల వెంకట సీతారామయ్యలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. రంగుల మండపం వద్ద నుంచి జగ్గయ్యపేటకు బయలుదేరిన ఎడ్ల బండ్ల ఊరేగింపును ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు స్వీకరించారు. ఇవాళ పెనుగ్రంచిపోలులో తిరుపతమ్మ వారి రంగుల మహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు శ్రీరామ్ రాజు గారు గ్రామ పెద్దలందరూ కూడా కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ కార్యక్రమానికి నేను మొట్టమొదటిసారిగా చాలా ఆహ్లాదకరంగా చాలా భక్తి భాగవశంతో ఉన్న కార్యక్రమం. ఊరంతా కూడా 11 బండ్ల మీద అమ్మవారిని తీసుకొచ్చి మహోత్సవాన్ని ఈ జగ్గయ్యపేట నియోజకవర్గంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మహోత్సవం. ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. తప్పకుండా అమ్మవారి దయ వల్ల రాష్ట్రం బాగుండాలి. ముందుగా జగ్గయ్యపేట విజయవాడ పాలన నియోజకవర్గంలో విద్యావంతులు బాగుంది శిక్షాంతితో ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఒక్కసారి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా అందరికీ ప్రజలందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ని ఈరోజు సాయంత్రం విజయవాడలోని లోక్ భవన్లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్గా ఆయన అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని సచివాలయం 2వ బ్లాక్లో అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, అటవీ శాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ శ్రీ చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ శ్రీమతి శాంతిప్రియ పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కల్లుగీత కార్మికులైన గౌడ కులస్తుల ఐక్యత దెబ్బతీసేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రధాన కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దల గౌడులను
విడగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం గౌతు లచ్చన్నను అవమానించడమే అని వ్యాఖ్యానించారు. రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పేరం శివనాగేశ్వరరావుతో పాటు అఖిల భారత గౌడ సంఘం ఉపాధ్యక్షులు బోలుగని వెంకట శివరావు గౌడ్, జనరల్ సెక్రటరీ బొర్రా వేణుగోపాలరావులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వేరువేరు పేర్లతో ఉన్న గౌడ కులస్తులందరినీ 1997లో జీవో నెంబర్ 16 ద్వారా సర్దార్ గౌతు లచ్చన్న కృషితో గౌడ కులస్తులుగా నామకరణం చేయటం జరిగిందన్నారు. నాటి నుంచి రాష్ట్రంలో ఉన్న కల్లుగీత కార్మికులందరూ గౌడ కులస్తులుగా పరిగణించబడుతున్నారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకే కులముగా ఉన్న గౌడులను విడగొట్టాలని చూస్తుందన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రభుత్వం విభజించు పాలించు విధానాలను మానుకోవాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం గౌడ్ల ఐక్యత దెబ్బతీసే చర్యలకు పూనుకుంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అఖిల భారత గౌడ సంఘం జాతీయ చైర్మన్గా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. మరి ఈ రోజున మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం కల్లుగీత కార్మికులు ఐక్యత దెబ్బతీయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో కల్లుగీత కులాలు 18 విభాగాలుగా ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణలో 7 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 5 మాత్రమే ఉన్నాయి. ప్రాంతాల వారికి ఇప్పుడు రాయలసీమ వచ్చి ఈడిగా 4 జిల్లాలు, అట్లా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్లో కూడా గౌడాస్ ఉన్నారు. వీళ్ళని గౌడగా పిలుస్తారు. ఈస్ట్ వెస్ట్లో చెట్టుబల్జి అత్యధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని చెట్టుబల్జిగా ఉన్నారు. అట్లాగే విశాఖపట్నం యాత, అయితే విజయనగరం, శ్రీకాకుళం సెగిడి అని, శ్రీశైలం అని పిలుస్తారు అక్కడ. అట్లా ఈ విధంగా వీళ్ళందరూ కలిసి కల్లుగీత కార్మికులు అని చెప్పేసి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారు 1991లోనే అప్పటి ముఖ్యమంత్రి గారికి, అప్పుడు ఈయన లెటర్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. వారు దాన్ని పరిశీలించి 1997లో వీళ్ళందరూ కల్లుగీత కార్మికులు అని చెప్పి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వటం జరిగింది. 16 జీవోలో బీసీబీ గ్రూప్ పెట్టేసి అందులో 7 తెగలుగా విభజించడం జరిగింది. గౌడ, చెట్టుబెల్జ, ఈడిగా, శ్రీశైన, యాత, కలాల్, కలారిగా అని చెప్పి ఇచ్చారు. మరి ఆ రోజు 91 నుంచి ఇప్పటి వరకు కూడా మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక గ్రామం ఏదైనా అభివృద్ధి చెందాలంటే. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు బొర్రా వేణుగోపాల్ గౌడ్, అఖిల భారత గౌడ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అయితే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మా గౌడ, అంటే ఇక్కడ ప్రాంతాల వారీగా పెద్దలు చెప్పినట్టు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అటువైపు శ్రీశైన, యాత అంటారు. అలాగే గోదావరి జిల్లాలో వచ్చేసరికి సెట్టిబలిజ, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాలు వచ్చేసరికి గౌడ, అటు రాయలసీమ వెళ్ళేసరికి ఈడిగా, ఇలా ప్రాంతాల వారీగా డిఫరెంట్ పేర్లతో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక గౌడ కులస్తులే. కొంతమంది రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళని కలవనీయకుండా విభజిస్తున్నారు. అంటే వీళ్ళందరూ కలిస్తే ఏంటంటే ఒక శక్తిలా ఏర్పడుతుంది. ఈ శక్తి ఏర్పడకూడదు. యాక్చువల్గా గౌడ కమ్యూనిటీ అనేది చాలా పెద్ద కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ వీళ్ళందరూ కలిస్తే ఈ ఉపకులాలను కూడా అనకూడదు. అందరూ
ఇప్పుడు పెద్దలు గౌతులచ్చన్న గారు తీసుకొచ్చిన జీవో ప్రకారం వీళ్ళందరూ కూడా గౌడ కులస్తులే. వీళ్ళందరూ ఈ విధంగా ఏకతాటి మీద ఉంటే కొంతమంది రాజకీయం మనుగడ సాగించడం కష్టం అనే ఉద్దేశంతో ఈ విధంగా విభజించి పాలించడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళందరినీ కూడా ఒక గౌడ అనే విధంగా సంబోధిస్తూ దీన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఉండాలని చెప్పి కొత్త జీవో చేయొద్దని, ఆ ఉన్న పాత జీవోనే 95 ఉన్న జీవోనే కంటిన్యూ చేయాలని చెప్పి మేము మీ యొక్క మీడియా ద్వారా అందరి ద్వారా మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో వరుస అపచారాలు జరుగుతున్నా పట్టించుకొని కూటమి ప్రభుత్వం హిందువుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హిందూ ఆలయాల్లో వరుస అపచారాలు జరుగుతున్నాయన్న చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. టీటీడీ పరిధిలో తిరుపతి గోవిందరాజుల స్వామి ఆలయంలో తాగుబోతుల వీరంగం చేయటం ముమ్మాటికి భద్రతా వైఫల్యమేనని ఆగ్రహించారు. మరోవైపు తిరుమల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి రోజున భక్తులను రావద్దనడం చెప్పటం ఏంటని నిలదీశారు. మరోవైపు గోవింద మాలధారణ భక్తులకు దర్శనాన్ని నిరాకరించడాన్ని తిరుమల చరిత్రలో అత్యంత దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. హిందువుల పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత అగౌరవంగా వ్యవహరిస్తుంది. ఒకవైపు వైష్ణవ క్షేత్రాల్లో, మరోవైపు శైవ క్షేత్రాల్లోనూ విపరీతమైన అపచారాలు జరుగుతున్నాయి. గడిచిన 3-4 రోజులుగా అత్యంత హేయమైన చర్యలు ఆలయాల్లో చోటు చేసుకోవడం అత్యంత దారుణం. వైకుంఠ ఏకాదశి రోజున పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలోని తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంపై ఉన్మాది తాగిన మత్తులో గోపురం పైకెక్కి వీరంగం చేయటం అత్యంత దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల పాటు మద్యం అందుబాటులో ఉండటమే ఈ అపచారాలకు కారణం. ఈ మద్యం మత్తులోనే గోవిందరాజులు స్వామి ఆలయం గోపురం పైకెక్కిన ఉన్మాది కాళ్ళతో దేవతామూర్తుల విగ్రహాలను తంతూ నాకు మరలా మరో 90 ml మందు కావాలని డిమాండ్ చేయటం దౌర్భాగ్యం. ఇది కూటమి పాలన నిదర్శనం. ఈ కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు, అటుపక్కన శైవ క్షేత్రాలు, ఇటుపక్కన వైష్ణవ క్షేత్రాలను కూడా ఎన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి ఈ గడిచిన 3-4 రోజులే, నేను ఎక్కువ కూడా చెప్పట్లా, 3-4 రోజుల నుంచి ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి అని అంటే, ఎంత హేయమైన చర్యలు అని అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతిలో గోవిందరాజుల యొక్క దేవాలయం పైన ఒక ఉన్మాది పైకెక్కి కూర్చుంటాడండి. గోపురం పైకెక్కి మందు తాగి 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు సరఫరా జరుగుతూ ఉంది. ఎంత దారుణమేనండి! ఇంత దారుణంగా మందు సరఫరా జరుగుతూ ఆ ఉన్మాది పైకెక్కి అక్కడ దేవతామూర్తుల్ని కాలుతో తన్నుతూ నాకు 90 ml మందు ఇస్తే గానీ నేను కిందకు దిగను అని పోలీసులతో బేరసారాలు చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది! అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పార్టీకి ఆకాశాలు బద్దలైపోయేటట్టు ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మీడియా, ఎల్లో మీడియా డిబేట్ల మీద డిబేట్లు పెట్టిద్దరు. ఇవాళ ఏమైపోయారు వీళ్ళంతా? నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యలు ఏంటి అని అడుగుతా ఉన్నా. మళ్ళీ కిందకు దిగిన తర్వాత అతను తీసుకెళ్తా ఉన్నారు. నేను ఇవాళ ఇదే అడుగుతా ఉన్నా, తిరుమల కొండపైన మద్యము మాంసాలతో పట్టుబడిన సందర్భాలు అసలు ఎన్ని ఘోరాతి. స్పోర్ట్స్ పాలసీని అమలు పరచాలని, స్పోర్ట్స్ కోడ్స్లో మార్పులు చేయాలని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కేపీ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్పై ఏసీబీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జిల్లా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్లో పాల్గొనకుండానే, జాతీయ మహిళా ఛాంపియన్షిప్ పోటీలో ప్రతిభ చూపకుండానే ఒక కబడ్డీ క్రీడాకారిణి భారత జట్టుకు ఎలా ఎంపిక చేశారని కేపీ రావు ప్రశ్నించారు. శ్రీకాంత్ ఆర్థిక ఆరోపణలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై విచారణ జరిపించాలని ఆయన శాప్ చైర్మన్లను కలిసి విజ్ఞప్తి చేశారు. క్రీడా విధానాన్ని అమలు చేయాలని, స్పోర్ట్స్ కోడ్స్లో
మార్పులు చేయాలని కోరుతూ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్పై విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరుతూ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కేపీ రావు శాప్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం శాప్ చైర్మన్ రవి నాయుడును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేపీ రావు మాట్లాడుతూ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ అనేక ఆర్థిక అవకతవకలు పాల్పడ్డారని ఆరోపించారు. ఏసీబీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జిల్లా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్లో పాల్గొనకుండానే జాతీయ మహిళా ఛాంపియన్షిప్ పోటీలో ప్రతిభ చూపకుండానే ఒక క్రీడాకారిణిని భారత జట్టుకు ఎలా ఎంపిక చేస్తారని కేపీ రావు ప్రశ్నించారు. ఎవరు ఈ మేరకు నిర్వహించారనేది విజిలెన్స్ విచారణ నిర్వహించాలని కోరారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రతిభ గల క్రీడాకారులు బలిపశువు అవుతున్నారని తెలిపారు. ఓకేనా? ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్కి మేము ఇచ్చిన విజ్ఞాపన ఏమంటే స్పోర్ట్స్ పాలసీ జీవో నెంబర్ 4 మోడిఫై చేయమని చెప్పి అడిగాము. గతంలో దానివల్ల కొంతమంది క్రీడాకారులకు ఉద్యోగాలు రాలేదు, కొంత వివాదాలు వచ్చినాయి. ఆ పాలసీ మీద దాదాపు 30 కేసులు హైకోర్టులో రిట్ ఫైల్ చేశారు. అవన్నీ మోడిఫై చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా మోడిఫై చేయమని చెప్పాము. ఎందుకంటే మొన్న 16,000 డిఎస్సీ పోస్టులో కొంతమంది క్రీడాకారులు ఈ పాలసీలో ఉన్న లోపాల మీద ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అది భవిష్యత్తులో జరగకూడదని కోరాము. అలాగే స్పోర్ట్స్ కోడ్ 2018లో చంద్రబాబు నాయుడు గారు 490/272 జీవోలు ఇస్తే ఆ జీవోలు ఇంప్లిమెంట్ చేయడానికి 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాల నుంచి జీవోలు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఈ క్రీడా సంఘంలో పదవుల మీద పరాన్న జీవుల్లాగా ఆధారపడి బతుకుతూ ఇది ఒక మాఫియాలాగా ఈ క్రీడా సంఘాలను అడ్డుపెట్టుకుని ఎలిజిబిలిటీ లేకపోయినా సరే అధికారులు తప్పుదారి పట్టిస్తూ ప్రజాప్రతినిధులు తప్పుదారి పట్టిస్తూ కొంతమంది స్కాములుగా చేస్తూ కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. క్రీడాకారులు ఇబ్బంది పెట్టారు, క్రీడాకారుల జీవితాలతో ఆడుకుంటున్నారు. క్రీడా సంఘాలకి గుర్తింపు లేకపోతే ప్రభుత్వం దగ్గర స్పోర్ట్స్ అథారిటీ దగ్గర ఆ క్రీడాకారులకు ఉద్యోగాలు రావు, ఇన్సెంటివ్లు రావు, చదువుకోవడానికి సీట్లు రావు. ఈ 3 విషయాల మీద నేను సీరియస్గా తీసుకుని స్పోర్ట్స్ అథారిటీ నేను ఏం డిమాండ్ చేశానంటే ఎవరైతే స్పోర్ట్స్ కోడ్ ప్రకారం ఎలిజిబిలిటీ లేదో జిల్లాలకు కానీ స్టేట్ అసోసియేషన్కి వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టమని చెప్పాము. అలాగే వారి మీద విజిలెన్స్ ఎంక్వైరీ, ఏసీబీ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ చేయమని చెప్పాము. అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ గత 5 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా కొట్టుకుంటున్నారు వర్గాల వారీగా. ఈ సందర్భంలో శ్రీకాంత్ అనే వ్యక్తి ఏకేఎఫ్ఐ నుంచి వచ్చిన లక్షలాది రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఆడిట్ రిపోర్ట్ చేయించకుండా, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి చెప్పకుండా, స్పోర్ట్స్ అథారిటీకి సబ్మిట్ చేయకుండా తన వ్యక్తిగతంగా డ్రా చేసుకుని ఆ డబ్బులు ఏకేఎఫ్ఐలో తనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో తేజస్వి సింగ్ అని అతనికి పంపించి ఈ డబ్బులు లక్షలాది రూపాయలు దోచుకుంటారని చెప్పి నా దృష్టికి వస్తే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ, ఏసీబీ ఎంక్వైరీ వేసి తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకుని అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తాము. ఇప్పటికే అతని మీద ఏజ్ ఫ్రాడ్ మీద కేసులు కట్టారు. ఇంకా ఈ బిసాప్రాప్షది ఫండ్స్, ఫోర్జరీ, చీటింగ్ మీద కూడా ఇంకా కేసులు కడతాకి రెడీ అవుతున్నాయి. ఇవన్నీ కట్టిన తర్వాత అతన్ని పీడీ యాక్ట్ కింద బుక్ చేసి జైలుకి పంపించమని చెప్పి కోరుతున్నాను. లేదంటే నేనే కోర్టు ద్వారా కూడా పనిచేయడానికి సిద్ధపడుతున్నాను. అలాగే రౌడీ షీట్ ఓపెన్ చేయమన్నా 4 కేసులు క్రిమినల్ కేసుల కన్నా ఎక్కువ ఉంటే రౌడీ షీట్ కట్టేటువంటి రూల్ ఉంది. ఆ రౌడీ షీట్ కట్టి ఇలాంటి వాళ్ళందరినీ క్రీడారంగం నుంచి బయటికి పంపించాలి. ఎంతో చరిత్ర ఉన్న ఆంధ్ర కబడ్డీ సంఘం భారతదేశంలోనే నెంబర్ 1గా బీచ్ కబడ్డీ ప్రమోట్ చేసి ఈ దేశానికి 12 గోల్డ్ మెడల్స్ తీసుకురావడానికి కారకులైంది. అలాగే కబడ్డీలో 2 గోల్డ్ మెడల్స్ రావడానికి కారకులైంది. ప్రో కబడ్డీ ఇవాళ మరి చదువుతుంటే కబడ్డీ ప్రీమియర్ లీగ్ మనమే పెట్టాం విజయవాడలో. బీచ్ కబడ్డీ కూడా మనమే స్టార్ట్ చేసాం ఫౌండర్గా. ఇంత చరిత్ర కలిగిన ఆంధ్ర కబడ్డీ సంఘాన్ని కుక్కలు చెప్పిన ఇస్తలాగా రోడ్డు మీద తీసుకెళ్లారు. కాబట్టి దీనికి తక్షణమే తుది ముగింపు పలకాలి. దీనికి బాధ్యులైన అందరి మీద దర్యాప్తు జరిపి క్రిమినల్ సివిల్ యాక్షన్స్ తీసుకోవాలి. ఆయా క్రీడా కబడ్డీ సంఘాన్ని రద్దుపరిచి ఫ్రెష్ సెలక్షన్స్ పెట్టి స్పోర్ట్స్ కోడ్ ప్రకారము. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మారిషస్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ. సాంప్రదాయం, భక్తి, సంస్కృతి సమ్మేళనం రంగుల మహోత్సవం. ఎంపీ కేశినేని శివనాథ్. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి బండి వద్ద ప్రత్యేక పూజలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని సచివాలయం 2వ బ్లాక్లో అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం.
హిందువుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం మండిపడ్డ మాజీ ఎంపీ మార్గాని భారత్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.